నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. మొత్తానికి మన ఇటు బండి సర్వీస్ ఇవాళ అయిపోయిందన్న. మార్నింగ్ నుంచి వేరే పనులు ఉన్నాయి, చేసిన తర్వాత ఈవినింగ్ వెళ్ళినా సర్వీసింగ్ చేయించిన. దగ్గర మన ఆల్టో కార్కి సర్వీసింగ్ వచ్చేసి దగ్గర 2200 సంథింగ్ అన్న. స్పేర్ పార్ట్లకి నాకు పడ్డది 1400 అయింది. మళ్ళీ వీళ్ళకి ఎవరికి మన మెకానిక్కి 800 ఇచ్చిన సర్వీస్. అదే ట్యాక్సీ బండి అని తక్కువ తీసుకుంటూ. మళ్ళీ వాషింగ్కి 400 పడ్డది. దగ్గర 8, 9, 10, 2700 ఎంత అయిందన్న. మన సర్వీసింగ్, మన బండి సర్వీసింగ్కి 2700 అయింది. ఇది తక్కువనేనా ఎక్కువనా మీరే కామెంట్లో పెట్టానా? నాకైతే మామూలుగా స్పేర్ పార్ట్కి 1600 అంతేనా? ఇంక మామూలు 2500 కామన్ అయినా. ఇక కాకపోతే మన నెలకి నెల అంట 10,000 కిలోమీటర్. కాకపోతే ఈసారి మాది 10,000 కానీ 12,000 దాటిపోయింది. 12,000 13,000 దాటిపోయింది. అది ప్రాబ్లం అయింది నాకు. చెప్తున్నా ఈసారి చాలా డిలే అయిపోయింది. ఇంకా వాషింగ్ కూడా చేయించలేదు. వాషింగ్ కూడా చేయించిన దానికి ఒక 400 ఇచ్చుకుంటూ మొత్తం ఈడికాడికి క్లీన్ చేసి పెట్టేసి, పాలిష్ కొట్టేసి, అంతాలు కూర్చున్నావు. మొత్తం ఈడికాడికి క్లీన్ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఆన్ డ్యూటీ ఎక్కాలన్నా. దగ్గర 3-4 రోజులు నా పర్సనల్ వర్క్ ఉంటే నేను వెళ్తలేదు, అందుకే వీడియో పెడతలేదు. అది అయిపోగానే ఇక దీనిపైన పడాలి. ఇక అంతే, ఇంకేం లేదు. చిన్న పనులు ఉండే, ఇంకా పనులు ఉన్నాయి కొన్ని. అవి రేపు పోస్ట్ పోన్ అయింది కొద్దిగా. లేకుంటే రేపు కూడా ఒప్పుతున్నాయి, మధ్యాహ్నం నుంచే వెళ్తున్నాయి. కాకపోతే 3-4 రోజులు ఇంటనే కూర్చున్న, పైసలు బ్లాక్ అయిపోతున్నాయినా. ఇంకా ఈఎంఐలు కట్టాలి, అన్ని పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి రేపైతే బయలుదేరాలి. ఈ రోజుకైతే యాజ్ ఆన్ పాసిబుల్గా నా వర్క్ ఏమున్నా మ్యాక్సిమం అయిపోయినట్టే. ఒక్క పని ఉంది, ఆ పని అయిపోతే కాకపోతే రేపు పోస్ట్ పోన్ చేసిన ఎల్లుండి అని చెప్పిండు మన వాళ్ళు. సరే అని చెప్పి రేపైతే వెళ్తా. ఎల్లుండి చూద్దాం ఏమైతే అనేది. కాకపోతే రేపైతే అర్నింగ్ వెళ్ళాలని అనుకుంటున్నా. పొద్దున పూట వెళ్తే అంత లేదు, సాయంత్రం పూటనే వెళ్ళాలి. కానీ పొద్దున పూట వెళ్తాను. ఇక సాయంత్రం పూట అంటే ఇక మనకి ఇంటికాడనే ఉండబోతుంది, దమా ఖరాబ్ అవుతుంది. పొద్దున పూట అయితే వెళ్తా, చూసాం. పొద్దున పూటకి ఆల్రెడీ చెప్పినాం మీకు. పొద్దున పూట అంత అర్నింగ్ ఇది ఇవ్వట్లేదన్నా. సాయంత్రం పూట తెచ్చిండో ఆ ఛార్జెస్ మాత్రం పొద్దున పూట ఇవ్వట్లేదు. మళ్ళీ అక్కడిక్కడ కూర్చొని టైంపాస్ చేయాల్సి తప్ప ఇంకేం లేదు. కాకపోతే పొద్దున మీరు 7 గంటల నుంచి 12 గంటల లోపు 1000 రూపాయలు 1200 కొట్టినట్టు బెటర్ అన్న. మళ్ళీ ఒక 2-3 గంటలు 3-4 గంటలు రెస్ట్ చేసుకొని మళ్ళీ కొట్టవచ్చు. 2,000 కొట్టవచ్చు. కాకపోతే పొద్దున పూట లేవి పోవడం నాకు అయితే లేదు, నా బద్ధకం అక్కడ. ఓకేనా? ఇది ఈరోజు అయితే చిన్న వీడియో అన్న. కాకపోతే సర్వీసింగ్ అయితే బాగానే చేసిండు. ఏమేమి చేంజ్ చేసిన అంటే ఆయిల్ ఫిల్టర్, ఇంకా ఫిల్టర్ అని చెప్పారన్న. ఆయిల్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, సంథింగ్ ఏదో ఫిల్టర్ అయిపోయింది. ఇంకో ఆయిల్ చేంజ్ చేసిన. ఆయిల్ కూడా మొత్తం మారుతి షోరూమ్ స్పేర్ పార్ట్స్ నుంచే తీసుకున్నా. ఒక ఇంజిన్స్ పోయిందా, ఇంజిన్స్ తెప్పించాను కానీ లేదని చెప్పిండు అన్న. మనం తెప్పిస్తా అని చెప్పిండు. దానికి ఖర్చులు చెప్తున్నా 14 అయిపోయింది. 2,500 పైన దాటిపోయి. కానీ పెట్టాలన్న, ఎందుకంటే ఇది తిండి పెడుతుంది నాకు ఇది. కానీ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఎందుకంటే చాలా డిలే అయిపోయింది పైసలు దానివల్ల. చూద్దాం, రేపటి నుంచి అయితే టైం టు టైం చేపిస్తాను. సరేనా? రేపైతే అర్నింగ్ ఏందనేది మీకు వీడియో పెడతా. ప్లీజ్ నా వీడియోని నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. బాయ్ అన్న. ప్లీజ్ బండి మాత్రం జాగ్రత్త.